హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అంతే హెల్దీ కూడా. బియ్యము బెల్లం ఉంటే చాలండి. ఈ తేనె పట్టు అంటారనమాట. చూడండి, మీకు తుంచి చూపిస్తాను. లోపలంతా లేయర్లుగా వచ్చి తేనె పట్టులాగా ఉండి చూస్తేనే నోరు ఊరిపోతుందండి. అంత టేస్టీగా కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా బౌల్ తీసుకొని రేషన్ బియ్యం ఒక కప్పు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఒక 3 సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక 3-4 గంటలు నాననివ్వాలి. ఖచ్చితంగా ఒక 3 గంటలు అయితే నానాలి. ఇప్పుడు 3 గంటల తర్వాత మిక్సీలో వేసుకోవాలి. బియ్యం వేసేసిన తర్వాత పావు కప్పు అటుకులు వేసుకోవాలి. మీకు ఒకవేళ అటుకులు లేకపోతే ఒక 2-3 స్పూన్లు అన్నం వేసుకుంటే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ పలుకులు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో వేసిన తర్వాత నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం, నెక్స్ట్ అరకప్పు వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి కరెక్ట్గా తీపి అనేది సరిపోతుందండి. 1.5 కప్పు వేసుకుంటే సరిపోతుంది. పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం అనేది రానవసరం లేదు. ఇప్పుడు బెల్లం కరిగి చల్లారిన తర్వాత వేసుకోండి. వేడిది వేసేసారనుకోండి, ఉండలు కట్టేసి మనకి కలపడం టైం అనేది పడుతుంది అనమాట. ఒకవేళ వేడిది వేసేసాం ఉండలు కట్టిందంటే ఒకసారి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుందండి. పావు టీ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్ చేసిన ఉప్పు అనేది వేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు మందంగా ఉన్న కుక్కర్ తీసుకోవాలి. మందంగా ఉంటేనే మనకి తేనె పట్టు అనేది స్వీట్ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి అని కాదండి నూనె కూడా వేసుకోవచ్చు. ఒక గుప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమం, అది వేసేసుకోవాలి. ఇది వేసేసి పైన విజిల్ పెట్టకుండా మన కుక్కర్ మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. 20 నిమిషాలు కాదండి, మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. నేను 20 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో చెక్ చేస్తే అంటుకోకుండా వచ్చింది కదా. ఇది ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయినట్టే పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాతే మీరు తీసుకోవాలండి. చల్లారక ముందు తీస్తే మనకు లేయర్లు అనేది రాదనమాట. చూసారా, పూర్తిగా చల్లారిపోయింది. కొద్దిగా రంగు కూడా వచ్చేసింది. కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి కట్ చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మనకు ఉడుకుతుంటేనే సువాసన అనేది వచ్చేస్తుంది. అంత బాగుంటుంది. మీకు ఇప్పి చూపిస్తాను చూడండి. తేనె పట్టు ఎలా ఉంటుందో లేయర్లుగా అలా వచ్చింది కదా. ఒకసారి పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఇది చాలా హెల్దీ అండి. బియ్యము బెల్లంతో చేసాం కాబట్టి ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.